హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఇప్పుడు ఆర్సీబీలో చాలామంది ఫారిన్ ప్లేయర్స్ అయితే ఉన్నారనమాట. ఆల్మోస్ట్ 6 to 7 మెంబర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళందరిలో ఎవరిని ఆడిస్తారు, టీంలో ఎవరిని ఉంచుతారు అని చెప్పి ఒక డౌట్ అయితే ఉంటుంది అందరికీ. ఇదేంటి అంటే వీళ్ళు ప్లాన్ చేసుకునే తీసుకున్నారనమాట. సో ఏదో ఒక మ్యాచ్లో పెట్టి ఇంకో మ్యాచ్లో తీసేయడం అట్లా కాదు. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ జరిగినప్పుడు ప్రతి స్టేట్లో కూడా జరుగుతుంది. ప్రతి స్టేడియము ఇప్పుడు బెంగళూరు అనేది హోమ్ గ్రౌండ్లో అయితే మనం ఏదో ఒకలాగా ఆడేస్తాం. బట్ బయట గ్రౌండ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఆడాలి, అలాగే ఆ ఇండియన్ పిచ్చెస్ అన్నిటి మీద ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంటుంది అని చెప్పి ఆ కేటగిరీలో మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి కోహ్లీ గారు ఎట్లా లేదన్నా ప్రతి మ్యాచ్లో ఉంటారనమాట. పటీదార్, అతనితో పాటు లివింగ్స్టోను, సాల్ట్. సో ఈ నలుగురు ఇంకా ఫిక్స్ అనమాట ప్రతి మ్యాచ్కి. సో ఈవెన్ వాళ్ళు ఆడినా ఆడకపోయినా ప్రతి మ్యాచ్కి అయితే వాళ్ళు ఉంటారనమాట. సో అక్కడ నలుగురు అయిపోయిన తర్వాత ఆల్రౌండర్స్ విషయానికి వస్తే కృణాల్ పాండ్యా అలాగే స్వప్నిల్ సింగ్ అని చెప్పి ఇద్దరు స్పిన్నర్లు. స్పిన్ బౌలింగ్ బాగానే వేస్తారు, అలాగే వచ్చేటప్పటికి బ్యాటింగ్ కూడా పర్వాలేదు, అక్కడక్కడ స్కోర్ని మెల్లగా ఇంప్రూవ్ చేస్తారనమాట. సో వీళ్ళతో పాటు ఒక మెయిన్ హిట్టర్ అయితే ఉన్నాడు గైస్ మిడిల్ ఆర్డర్లో. సో అదే హిట్టరు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు అతని గురించి చాలా టాపిక్స్ నడుస్తున్నాయి. ఏంటి అంటే జాకబ్ బెథెల్ అని చెప్పి ఇంగ్లాండ్ ప్లేయరు. ఈవెన్ అంటే ఏదో ఎక్స్పీరియన్స్ అదన్నీ కాదు, ఈవెన్ అతనికి 22 years కూడా ఇంకా క్రాస్ కాలేదనమాట. చాలా కుర్రోడు, బాగా ఆడుతాడు అనమాట, చాలా ఫాస్ట్ ఉంటుంది అతను ప్లే అంతా కూడా. ఇంటర్నేషనల్ బౌలర్ అయినా సరే ఈజీగా సిక్స్లు కొట్టి అలా స్కోర్ బోర్డ్ని అయితే చాలా ఈజీగా పెంచుతూ ఉంటాడు అనమాట. సో అలాంటి హిట్టర్ ఆర్సీబీకి రావడం ఇంకా ప్లస్ పాయింట్, అది మనకు తెలిసిందే. సో ఇలా చూసుకుంటే తర్వాత బౌలింగ్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి హెజిల్వుడ్ ఉన్నాడు, అలాగే నువాన్ తుసారా శ్రీలంక బౌలరు. సో ఎస్ దయాలు, భువనేశ్వర్ కుమార్. సో మొత్తం నలుగురు ఫాస్ట్ బౌలర్లు అయితే ఉన్నారనమాట. ఫాస్ట్ బౌలర్స్ ఉంటేనే మంచిది, ఎందుకంటే బెంగళూరు స్టేడియం ఉంది కదా, అది చాలా చిన్నదనమాట. సో స్పిన్ బౌలింగ్కి ఇస్తే ఎక్కువగా బౌండరీలు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. సో ఎడ్జ్ టచ్ అయినా సరే అది ఈజీగా బౌండరీ వెళ్ళిపోద్ది. సో అందుకని చెప్పి ఈసారి ఫాస్ట్ బౌలర్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారనమాట. సో అది ఒక రకంగా మంచి పాయింటే. బౌలింగ్ కూడా ప్లస్ అవుతుంది మనకి, ఆల్రౌండర్ డిపార్ట్మెంట్ ప్లస్ అవుతుంది, బ్యాట్స్మెన్స్ కూడా బాగా ప్లస్ అయ్యిందనమాట. ఈసారి ఏదో డిఫెన్సివ్ ప్లేయరు లేకపోతే రెగ్యులర్గా ఆడే స్ట్రైక్ రొటేట్ చేయడం అట్లాంటి మైండ్ సెట్ ఉన్న ప్లేయర్స్ అయితే కాదు వీళ్ళు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కోహ్లీ. సో పవర్ ప్లేలో ఎట్లా లేదన్నా ఫస్ట్ 2-3 ఓవర్లు అయితే ఎలాంటి బౌలర్ అయినా ఏసీడీసీ అనమాట. ఇంకా తగిలితే తగిలింది, లేకపోతే లేదు, ఇంకా ఓపడమే అని చెప్పి మైండ్లో పెట్టుకున్న ప్లేయరు. సో అతనితో పాటు ఫిల్ సాల్ట్. సో అతని బ్యాటింగ్ మనం చాలాసార్లు చూసాం, కోల్కతాకి ఆడాడు. సో ఓపెనింగ్ అంటే నిజంగా అంటే ఓపెనింగ్ ఆ పవర్ ప్లే ప్రతి మ్యాచ్కి ఇంపార్టెంట్. సో అక్కడ బ్యాట్స్మెన్ ఎంత స్ట్రాంగ్గా నిలబడితే రిమైనింగ్ మ్యాచ్ అంతా కూడా అంత స్ట్రాంగ్గా వెళ్తుంది అనమాట. సో సాల్ట్, కోహ్లీ ఓపెనర్స్గా వస్తే మాత్రం బెంగళూరు స్కోర్ బోర్డు ఈజీగా ప్రతి మ్యాచ్ కూడా 180, 190, 200 అవతల ఉంటుంది ఇంకా స్కోరు. సో అది మనకు తెలిసిందే. సో తర్వాత ఫస్ట్ డౌన్ చూసుకుంటే పటీదార్ ఉన్నాడు, మంచిగా ఏ క్లాస్ బ్యాట్స్మెన్. ఇంకా అంటే ఇంటర్నేషనల్ మ్యాచెస్లో అంతగా తీసుకోకపోయినా ఇక్కడ బెంగళూరు మ్యాచెస్ వచ్చేటప్పటికి చాలా బాగా ఆడతాడు హోమ్ గ్రౌండ్లో కూడా. జాకబ్ బెథెల్ ఇంగ్లాండ్ ప్లేయర్ చెప్పాను కదా ఆల్రెడీ, హిట్టర్. లివింగ్స్టోన్. సో లివింగ్స్టోన్ గురించి మీరు చాలా మ్యాచ్లు చూసే ఉంటారు అనమాట. ఒక 5th డౌన్ కానీ 6th డౌన్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ముందు ఈ బ్యాట్స్మెన్స్ అంతా ఆల్రెడీ లిస్ట్లో ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ఫినిషింగ్ చేయాలి, లేకపోతే ఎప్పుడైనా టార్గెట్ ఎక్కువ ఉంది, ఈక్వేట్ రన్ రేట్ ఎక్కువ ఉంది, అలాంటి మూమెంట్లో లివింగ్స్టోన్ని ముందుకు తీసుకొస్తారనమాట. సో లివింగ్స్టోన్ కూడా ఒక మంచి హిట్టరు. సో ఇంతమంది హిట్టర్లను పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఒకే ఒకటి, మేనేజ్మెంట్ ఈసారి ఏం ఆలోచించిందంటే ప్రతిసారి చిన్న స్టేడియం, ఏ బ్యాట్స్మెన్ అయినా సరే ఈజీగా సిక్స్లు కూడా వేస్తున్నాడు. సో మనం ఈసారి హిట్టర్లను తీసుకుందాం, సో మినిమం టచ్ చేసిన బాల్ వెళ్ళిపోవాలి అనే మైండ్ సెట్తో మేనేజ్మెంట్ అయితే వీళ్ళందరినీ తీసుకుందనమాట. సో అది కూడా ఒక రకమైన మంచి మూవ్ అనమాట. సో ఇంకా చూద్దాం ఐపీఎల్ షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ మ్యాచ్ ఎప్పుడు. సో ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేద్దాం గైస్. సో థ్యాంక్ యూ.